హాయ్ అందరికీ నమస్తే. ఇక్కడ ఏంటంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేసాము మేము, మాకు యూట్యూబ్ గురించి ఏది తెలుసుకోకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేసామనేసని చాలామంది అంటే దాని గురించి తెలుసుకోవడానికి మొదలుపెట్టిన తర్వాత అది ఏంటి ఎలా అని తెలుసుకోవడానికి మొదలుపెట్టిన తర్వాత బాధపడతాం. అది అందులో నేను ఉన్నా, మీరే కాదు నేను ఉన్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలియనప్పుడు నేను నా లైవ్లో 100 సార్లు చెప్తుంటా, చాలా సార్లు చెప్పాను. నేను నాకు తెలిసినంత వరకు చాలా సార్లు చెప్పాను. లైవ్లోనే కాదు, వీడియోస్ రూపంలో కూడా, కొన్ని వీడియోస్ రూపంలో కూడా చెప్పాను నేను. కొంతమందికి అయితే నేను చిన్న చిన్న బేసిక్ నేర్చుకోండి, చిన్న చిన్న బేసిక్ ఏంటంటే మీరు ఏదైనా టెక్ ఛానల్ వాళ్ళైనా సరే మీకు ఫస్ట్ అయితే వీటి గురించి ఎవరు చెప్పరు. ఎంత మేము యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తామని అమౌంట్ తీసుకున్న వాళ్ళైనా సరే వీటి గురించి ఎక్కడా చెప్పడం నేను కూడా వినలేదు. ఎందుకునంటే అంటే ఇవి తెలుసు కదా అనే ఒక లెవెల్, వాళ్ళు ఏమంటే ఈ మాత్రం బేసిక్ కూడా తెలియకుండా ఉంటుందా అనేది వాళ్ళ స్ట్రాటజీలో ఉంటుందేమో, నా ఆలోచన వాళ్ళ మైండ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే తెలుసుకుంటారులే, తెలిసి ఉంటుందిలే అనే ఒక మైండ్ సెట్. సరే, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో మీ జీమెయిల్ అంటే మెయిల్, మీకు యూట్యూబ్ నుండి మీ యూట్యూబ్ మెయిల్ మీకు ఏమొస్తుంటుంది అది చెక్ చేసుకోవాలి. అలాగే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మీ వైట్ స్టూడియో చెక్ చేసుకోవాలి. వీటన్నింటినీ మీరు చెక్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఏదైనా మీ ఛానల్కు సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు మొదటగా తెలుస్తుంది. ఇక్కడే చాలామంది వీటి గురించి తెలియక వాటికి కాపీరైట్స్ పడతాయా, స్ట్రైకులు పడతాయా, ఏం పడతాయా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అసలు తెలీదు. సడన్గా ఛానల్లో వ్యూస్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది వ్యూస్ అనేది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఎవ్వరు. ఎందుకు వ్యూస్ రావట్లేదు వీడియోస్కి, ఎందుకు ఛానల్ ప్రాబ్లం అవుతుంది అనేసి అంటే కొన్ని సార్లు ఎవరైనా మన ఛానల్ని రిపోర్ట్ కొట్టినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అది సహజమే, ఎవరైనా ఇది అవుతుంది. కాకపోతే ఛానల్కు మేజర్ ఇష్యూస్ ఏదైనా జరిగినప్పుడు వాటిని మీరు ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ మీరు వెళ్ళేసి ఎవరినైనా కనీసం ఈ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికైనా సరే మీకు ఈ మాత్రం తెలవాలి అనమాట. ఒకసారి వెళ్ళేసి మీరు మీ వైట్ స్టూడియో అనేది చెక్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే వీటన్నింటికంటే మెయిన్ గూగుల్ క్రోమ్ వైట్ స్టూడియో. మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా దానిని కూడా పూర్తిగా ఎలా చూడాలి అనేది చాలా మందికి తెలియదు. ఒకవేళ మెయిన్ ప్రాబ్లం అయితే పైనే మనకు చూపిస్తుంది అనమాట. ఈ వీడియోస్ నేను చాలా సార్లు చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే నిన్ననే ఒకరైతే మన ఛానల్లో వాళ్ళే, మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళే నాకు ఒకరు ఇది చేశారు. తన పేరు చెప్పకూడదు, అయితే నేను ఇదవట్లేదు. తనకు వీటి గురించి అసలు ఏమీ తెలియదు అనేసని ఎక్కడెక్కడో అమౌంట్లు కట్టి 4,000 5,000 కట్టి ఛానల్ గురించి చెప్తారని ఇబ్బందులు పడి అమౌంట్ పోగొట్టుకున్నారు. దానివలన చాలా బాధేస్తుంది ఎవరికైనా సరే. వీటికి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. బేసిక్ తెలుసుకోవడానికి ఎవ్వరు కానీ అమౌంట్ చాలా వరకు మనకు యూట్యూబ్ గురించి మొత్తం యూట్యూబ్లోనే ఉంటుంది. ఎవరో ఒకరు వీడియో ఏదో ఒక రూపంలో పోస్ట్ చేసింటారు, కానీ మీరు అది వెతుక్కోవడం ఇబ్బంది అయ్యి ఎవరినో ఒకరిని కన్సల్ట్ అవుతారు. ఇక్కడ ఎవరో ఒకరు మన యూట్యూబ్లో యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరిని ఇదయ్యి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని అడుగుతూ, లేకపోతే ఇంకా ఎవరైనా అంటే వాళ్ళని పట్టుకుని వెళ్తూ ఉంటారు. అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు యూట్యూబ్లో. అయితే నాకు తెలిసింది, నేను చెప్పగలిగేది వికాస్ గారు, వికాస్ టెక్ ఛానల్ అనేది మీరు అందరూ కూడా నమ్మండి. మధ్యతరగతి వాళ్లకు మేము ఎక్కువ అమౌంట్ ఇవ్వలేము అని అంటే అది మినిమం అమౌంట్. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో తీసుకునే పెద్ద అమౌంట్ల కంటే వికాస్ గారు చాలా మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యతరగతి కుటుంబాలకు అన్నింటికి కూడా ఆయన కూడా ఆ స్టేజ్ నుండినే వచ్చారు కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని ఎక్కడా తను కోల్పోలేదు. అంటే తన పరిస్థితి మనము స్టెప్ బై స్టెప్ ఎలా ఎదగాలి అనేది తను ఎక్కడా కోల్పోకుండా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ, ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంత ఇవ్వగలుగుతారా లేదా అనేసి ఆలోచన చేస్తూ
అమౌంట్ తీసుకుంటారు. మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి వికాస్ గారి దగ్గర అయితే చేయించుకోండి. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లోనే నాకు తెలిసి ఇలా ఇంత తక్కువ ధరలో మీకు నమ్మకంగా చేయించే వ్యక్తి, ఛానల్ చెక్ చేయడం కావచ్చు, మీకు ఏదైనా డౌట్లు క్లియర్ చేయడం కావచ్చు, మీ ఛానల్ మానిటైజేషన్ చేయించడం కావచ్చు, వీటన్నింటికి కూడా వికాస్ టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇన్స్టాలో ఆయనను ఫాలో అవుతే ఖచ్చితంగా డౌట్లు కూడా క్లియర్ చేస్తుంటారు. మధ్య మధ్యలో వారంలో ఏదో వీలున్న సమయంలో లైవ్లు పెడుతుంటారు. లైవ్లో కూడా మీ డౌట్లు ఏదైనా ఉంటే క్లియర్ చేస్తుంటారు. అలాగా మీరు వికాస్ టెక్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన విధంగా వైట్ స్టూడియో, నెక్స్ట్ గూగుల్ క్రోమ్ వైట్ స్టూడియో, ఈ రెండింటిని చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ఛానల్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఫస్ట్ తెలుస్తుంది అనమాట. ఇంత మాత్రం తెలియక అందరికీ తెలియాలని అయితే లేదు, నాకు తెలియలేదు. ఫస్ట్ తెలియనప్పుడు కనీసము నేను ఇంతగా చెప్తుంటా కదా, నన్ను ఫాలో అవుతూ కూడా నన్ను కూడా అడగట్లేదంటే నాకు కొంచెం బాధేస్తుంది. అక్కడ మొహమాట పడకండి, నేను ఫస్ట్ చెప్తున్నా. అరే తెలియదంటే ఏమైనా అనుకుంటారేమో అని. నేనైతే మొహమాట పడను. నాకు ఏదైనా తెలియకపోతే డైరెక్ట్గా ఎవరైనా యూట్యూబర్స్ ఎవరన్నా నేను అడిగేస్తాను. నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే మనకు తెలియంది తెలుసుకుంటేనే కదా మనం ఇంకొకరికి చెప్పగలుగుతాము. మొహమాటానికి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఇంకొకరికి ఎలా మనం ధైర్యంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పగలుగుతాం చెప్పండి. మనం ధైర్యంగా ఏదైనా ఇంకొకరికి ఒక విషయం గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫేస్ చేసి ఉండాలి. కాబట్టి మనం దానిని పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఒకరికి చెప్పగలగాలి. ఇప్పుడు ఈ మాత్రం తెలియని వాళ్ళు కూడా అమౌంట్లు కట్టించేసుకుంటారు. మేము మీకు చెప్తాము అంటారు, ఏదో డౌట్లు అవి ఇవి అంటారు. మనం అడిగిన వాటికి ఏదో ఒక సోది చెప్తారు తప్పితే దానికి ఒక క్లియర్ ఏది ఉండదన్నమాట. అలాగా వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని తెలుసుకోండి. వీటి గురించి కూడా మేము ఎలా చెక్ చేసుకోవాలి మాకు తెలియదు అంటే, నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో నాకు తెలిసి చాలా కింద, ఎందుకంటే పెద్ద చాలా అయితే లేవు నా వీడియోస్, వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకోండి. నేను టైటిల్ కూడా పెట్టాను, టైటిల్ కూడా మారుస్తాను నేను, మళ్ళీ మీకు వస్తుంది. క్రోమ్ గూగుల్ వైట్ స్టూడియో ఎలా చెక్ చేసుకోవాలి, వైట్ స్టూడియోని ఎలా చెక్ చేసుకోవాలి అనేది మొత్తం అంతా డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ మారాయి కాబట్టి మీకు ఎవరికైనా తెలియదంటే ఒక చిన్న వీడియో చేయడానికైతే నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇవైతే చిన్న చిన్న విషయాలు ఫస్ట్ తెలుసుకోండి. ఖచ్చితంగా యూట్యూబ్ నుండి మాత్రం అమౌంట్ వస్తుంది. మీరు వీటినన్నింటినీ బేసిక్స్ ఫాలో అవుతూ ఉంటే అమౌంట్ ఖచ్చితంగా తీస్తారు. ఓకే.